హాయ్ అండి. సంపూర్ణ బ్లాగ్స్‌కి స్వాగతం. అందరికీ ధన్యవాదములు. మాఘ పురాణము 21 అధ్యాయం చదువుకుందామండి ఈరోజు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినటువంటి అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా దత్తాత్రేయుని యొక్క రూపం అన్నమాట. అలా దత్తాత్రేయుడు అంటే ముగ్గురు అంశాలు, ముగ్గురు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడును క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. మరి ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటుంది. మరి మాఘమాసం యొక్క మాహాత్మ్యమును వినలేదు నేను, కాన నాకు మాఘమాసం యొక్క విశిష్టతను గురించి చెప్పు, మాఘస్నాన ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. ఈ దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు. భూపాల, భరతఖండములోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచం మెచ్చటను కూడా లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12 ఉన్నాయి. అందుచేతనే వీటిని పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ఆరంభమగును. పుష్కరము అంటే 12 సంవత్సరాలు అన్నమాట. అట్లా జరుగుతూ ఉంటుంది. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన పుణ్యము ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందును మాఘమాసమందు నదిలో స్నానం చేసి గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మనుషుడైనా సరే మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలెను. అట్లా చేయని ఎడల ఆ మనిషికి జన్మ జన్మలందు తాను చేసుకున్నటువంటి పాప ఫలము అనుభవించక తప్పదు. ఈ మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘ స్నానంబు చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నందును అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగా నది తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు, గొప్ప వ్యాపారములు చేసి ధనము సంపాదించి అపర కుబేరులు వలన ఉన్నారు. అంటే బాగా లక్షాధికారులాగా, కోటీశ్వరులాగా ఉన్నారు. ఆ నగరములో హిమాంబరుడను వైశ్యుడు కూడా ఉన్నాడు. అతడును గొప్ప ధనవంతుడే. బంగారు నగలు, నాణెములు, రాసుల కొలది కూడా ఎక్కువ ఉన్నటువంటి అతను. మరి కొంత కాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములుగా చేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు చెరొక ఉంపుడు కత్తెను చెరదీసి కులభ్రష్టులై ఉన్నారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచి నోట నురగలు కక్కుకొని చనిపోయాడు. అయితే ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడివేయమన్నాడు. రెండో వారిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లా అన్నాడు, అయ్యా, మేమిద్దరము కూడా ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒకే విధంగా పాపాలు చేశాము. మరి
అయినా అతనికి నరకమేలా, నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగాడు. అప్పుడు ఆ మాటలు చిత్రగుప్తుడు చెప్పాడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకొనుటకు ప్రతి దినము కూడా గంగానది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితునితోటి సంభాషించి వచ్చుచుండెడి వాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమంటే, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసుకునిచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదీనుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలో నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములను నశించినందున నిన్ను స్వర్గానికి పంపించుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు. ఆహా, ఏమి నా భాగ్యం! గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింత మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతోటి స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు. చూడండి, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకే పాపం చేశారు. కానీ ఈ అన్నను మాత్రము నరకానికి తీసుకెళ్లారు, తమ్ముణ్ణి మాత్రము పుణ్యలోకానికి తీసుకెళ్లారు. అది ఎందుకు జరిగింది? తన యొక్క మిత్రుణ్ణి బ్రాహ్మణుని ప్రతిరోజు కలుసుకోవటము, మరి గంగా నది దాటి వెళ్ళటము, ఈ శివరాత్రి నాడు ఆ గంగా జలము అతని యొక్క తల మీద పడటము, ప్రతిరోజు ఆ బ్రాహ్మణుని యొక్క దర్శనము చేసుకోవటము, మరియు తను చదివేటువంటి గాయత్రి మంత్రాన్ని వినటము, ఈ అన్నిటి వలన కూడా అతనికి స్వర్గ ప్రాప్తి కలిగింది. ఆ అన్నకు మాత్రము ఏమీ చేయలేదు కనుక అతనికి నరక ప్రాప్తి కలిగింది. కాబట్టి మనము కూడా తప్పనిసరిగా ఇటువంటిది చేయటం వలన మనకు మరుజన్మ అనేటువంటి ఉండదు. మనము పుణ్యలోకంలోకి సంతోషంగా వెళ్తాము. నరక బాధలనేవి అనుభవించకుండా ఉంటాము. ఏ పాపాలు చేసి ఉన్నా కూడా సరే ఈ మాఘమాసములో మీరు తప్పనిసరిగా నదీ స్నానము చేయటము, హరినామ స్మరణ చేయటము, ఈ మాఘపురాణం వినటము, మాఘపురాణము చదవటము, తర్వాత దీపారాధన చేయటము గుడిలో, తర్వాత శివరాత్రి రోజున ఉపవాసం ఉండటము, మరియు జాగరణ చేయటము, అన్ని రకాలుగా చేసినచో ఏ ఒక్కటి చేసినా కూడా మనము నరక బాధల నుండి బయటపడతాము. కాన ప్రతి ఒక్కరు కూడా ఇది ఆచరిస్తారని చెప్పినని నేను మనవి చేసుకుంటున్నాను. తప్పనిసరిగా మాఘపురాణం వినటం కానీ, చదవటం కానీ, నదిలో స్నానం చేయటం కానీ, బావిలో స్నానం చేయటం కానీ, ఏదో ఒకటి మీరందరూ కూడా చేస్తారని చెప్పినని నేను కోరుకుంటూ ఈ 21వ అధ్యాయము ముగిస్తున్నానండి. మరలా 22వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరొకసారి అందరికీ ధన్యవాదములండి.